కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంగారెడ్డి జిల్లాకు మొండి చేయి ఇచ్చేదిగా ఉన్నది. ఇది కేవలం అంకెల గారిడిగా ఉంది. ఇందులో ఏం లేదు. పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్నట్లుగానే ఉంది. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే బడ్జెట్గా ఉంది తప్ప పేదలకు మధ్యతరగతికి ఉపయోగపడేదిగా లేదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విడిపోయే సందర్భంగా తెలంగాణకు అనేక రకాలుగా నిధులు కేటాయించాలి. ప్రత్యేకంగా ఈరోజు ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రత్యేకంగా రైల్వేకి సంబంధించిన దాని మీద కేటాయించడంలో చిన్న చూపు ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా బాగా పరిశ్రమలు వస్తున్నప్పటికీ కూడా ఈ పరిశ్రమలకు వస్తున్న వాటికి రవాణా సౌకర్యం కావాలంటే రైల్వేలు కావాలి. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేశాం. అట్లనే అందోలు, నారాయణఖేడ్ లాంటి వెనుకబడ్డ ప్రాంతాలు, జైరాబాద్ లాంటి వెనుకబడ్డ ప్రాంతాలు బాగా వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వేలు ఇక్కడ ఉండాలి. అట్లాంటి రైల్వేలకు ఈ బడ్జెట్లో నిధులు లేవు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాబోయే కాలంలో వచ్చే 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్తున్నారు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఎలాంటి బడ్జెట్ సక్రమంగా పేదలకు కేటాయించకుండా రాబోయే కాలంలో ఏ విధంగా చేస్తాం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కేవలం తప్పుల తడకగా ఉన్నది తప్ప ఈ కార్పొరేట్ సంస్థలకు పెద్దవాళ్ళకు ఉపయోగపడేటట్లుగానే ఉంది తప్ప పేదలకు ఉపయోగపడేటట్లుగా లేదు. అట్లా ప్రత్యేకంగా కోతలు పెద్ద ఎత్తున ఉంది. ఎరువుల కోతలు ఉన్నాయి, ఆహారానికి కోతలు ఉన్నాయి, పెట్రోల్ కోతలు ఉన్నాయి. ఈరోజు పేదలు మధ్యతరగతి బతికేదంతా కూడా సబ్సిడీలు. అట్లాంటి సబ్సిడీలు మొత్తం కూడా ఎత్తేసే విధంగా ఉన్నది తప్ప పేదలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు, పెద్దోళ్ళ బడ్జెట్ ఇది.